హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము డెవాప్స్ 1 మంత్లో నేర్చుకోవచ్చా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 1 మంతా ఆర్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్, సో ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. అంటే మీరు ఎవ్రీడే డెవాప్స్ పైన ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? మీరు డేకి ఓన్లీ 1 అవరే టైం స్పెండ్ చేస్తే మీకు చాలా డేస్ పడుతుంది. అదే మీరు ఎంటైర్ డేలో 7-8 అవర్స్ స్పెండ్ చేస్తే సో మీరు ఎర్లీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో అది మీ పైన డిపెండ్ అయితే ఉంటుంది. సో డెవాప్స్ అనేది ఓవరాల్‌గా ఫుల్ కాన్సెప్ట్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ అయితే 1 మంత్లో నేర్చుకోలేము. ఎందుకు అంటే మనకి 1 మంత్లో మీరు ఫండమెంటల్స్ అండ్ డెవాప్స్ కాన్సెప్ట్స్ ఏంటి, ఎందుకు, ఏ టూల్స్ ఎందుకు యూజ్ అవుతాయి అనైతే తెలుసుకోగలుగుతారు. సో మీరు ఎందుకంటే ఓన్లీ 1 మంత్లో మీరు ఎంటైర్ డెవాప్స్ గురించి తెలుసుకొని హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసేసి ఆ తర్వాత ప్రాజెక్ట్స్ చేయడం అనేది కష్టం. ఓకేనా? సో ఓవరాల్‌గా 3 మంత్స్ అయితే పడుతుంది డెవాప్స్ నేర్చుకోవడానికి. ఓకేనా? ఫస్ట్ 1 మంత్ టైంలో అయితే మీరు ఫౌండేషన్, నథింగ్ బట్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ కంప్లీట్‌గా నేర్చుకోవచ్చు. ఓకేనా? కంప్లీట్ నాలెడ్జ్‌ని అయితే గెయిన్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, వైల్ యూ కెన్ గెయిన్ ఎ ఫౌండేషనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ డెవాప్స్ ఇన్ ఎ మంత్, బికమింగ్ ఎ ప్రొఫిషియంట్ రిక్వైర్స్ మోర్ టైమ్. ఓకేనా? ఏ 3 మంత్ లెర్నింగ్ ప్లాన్ ఈజ్ మోర్ రియలిస్టిక్ ఫర్ ఎ బిగినర్. 3 మంత్స్ ప్లాన్ అయితే బెటర్ అని చెప్తున్నాను నేనైతే. ఓకేనా? సో ఇక్కడ నేను మీకు కొంచెం 3 మంత్స్‌లో మీరు ఏ విధంగా నేర్చుకోవచ్చు, జస్ట్ ఒక మీకు రోడ్ మ్యాప్ అయితే చూపిస్తాను. సో అది మీరు నచ్చితే ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో మీరు కంటిన్యూయస్‌గా లెర్నింగ్ పైన కాన్సంట్రేట్ చేస్తే 3 మంత్స్‌లో అయితే మీరు డెవాప్స్ నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫేజ్ 1 ఫౌండేషన్ అని అంటున్నాం. వీక్ 1 నుండి 4 వరకు మీరు బేసిక్ కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోండి. సో మీరు ఫస్ట్ డెవాప్స్ నేర్చుకోవడానికి ముందు మీరు గిట్ గురించి, లినక్స్ గురించి, వీటి గురించి తెలుసుకోవాలి. సో దానికి కూడా మీకు కొంచెం టైం అయితే పడుతుంది. సో ఫస్ట్ చూడండి, వీక్ 1 అండర్స్టాండ్ ద డెవాప్స్ ఫిలాసఫీ ఇంక్లూడింగ్ ఇట్స్ ప్రిన్సిపల్స్ అండ్ బెనిఫిట్స్ అని అంటున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ వీక్ 2 వచ్చేసి గిట్, ద మోస్ట్ పాపులర్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ గురించి నేర్చుకోవచ్చు. వీక్ 2లో దానికి టైం ఇవ్వచ్చు. అండ్ వీక్ 3 ఎక్స్ప్లోర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ లైక్ యాన్సిబుల్, పపెట్ అండ్ చెఫ్. ఓకేనా? మనకి ఆటోమేషన్ టూల్స్ ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ ఎందుకు యూజ్ అవుతాయి ఏంటి అనేది మీరు తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ వీక్ 4లో begin learning about continuous integration and deployment యూజింగ్ టూల్స్ లైక్ జెన్కిన్స్ ఆర్ గిట్లాబ్. సో మనకి సిఐసిడికి టూల్స్ అయితే యూజ్ చేస్తాము. ప్రజెంట్ అయితే నేను చెప్పిన కోర్సులో అయితే మనం జెన్కిన్స్ అయితే యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో దీని గురించి తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ ఫేజ్ 2 చూడండి, టూల్స్ అండ్ టెక్నాలజీస్ అని అంటున్నాం. ఓకేనా? వీక్ 5 to 8. సో వీక్ 5 and 6లో డైవ్ డీపర్ ఇంటూ సిఐసిడి ఇంక్లూడింగ్ బిల్డింగ్ అండ్ టెస్టింగ్ పైప్లైన్స్ అండ్ అండర్స్టాండింగ్ ద ఆటోమేషన్. ఓకేనా? జెన్కిన్స్లో మీరు బేసిక్ పైప్లైన్స్ని ఏ విధంగా బిల్డ్ చేస్తాము, పైప్లైన్స్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, సో ఏ విధంగా టెస్టింగ్ చేస్తాము, సో ఇదంతా కూడా మీరు ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. అండ్ 7 to 8లో లెర్న్ అబౌట్ కంటైనరైజేషన్ యూజింగ్ డాకర్ అండ్ ఎక్స్ప్లోర్ ఆర్కెస్ట్రేషన్ టూల్స్ లైక్ క్యూబర్నెటిస్. ఓకేనా? ఓకే, మీరు పైప్లైన్స్ గురించి నేర్చుకుంటారు, ఆటోమేషన్ గురించి, ఆ తర్వాత డాకర్ అండ్ క్యూబర్నెటిస్ గురించి కూడా తెలుసుకుంటారు 7 to 8లో ఈ వీక్లో. ఓకే. సో బేసిక్ మనం డాకర్ ఫైల్స్ ఏ విధంగా రాస్తాము, ఇమేజెస్ అంటే ఏంటి, కంటైనర్స్ అంటే ఏంటి, అవి ఎందుకు యూజ్ చేస్తాము, సో వాటిని యూజ్ చేయడానికి మళ్ళీ మనం ఈ క్యూబర్నెటిస్ ఎందుకు యూజ్ చేస్తాము, క్యూబర్నెటిస్ వల్ల యూజ్ ఏంటి, సో ఇవన్నీ కూడా మీరు డీప్గా తెలుసుకోండి. ఓకే. నెక్స్ట్ ఫేజ్ 3 అడ్వాన్స్డ్ టాపిక్స్ లైక్ ఎక్స్ప్లోర్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్. సో మీరు టూల్స్ పైన అవగాహన చేస్తూనే తర్వాత ఏడబ్ల్యూఎస్, అజూర్, గూగుల్ క్లౌడ్, మనకి క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా. సో దీంట్లో ఏదో ఒకటి పిక్ చేసుకొని వాటి గురించి తెలుసుకోండి. ఓకేనా? ఏడబ్ల్యూఎస్ అయినా అజూర్ అయినా ఏదో ఒకటి. వాటిలో మనకి కొన్ని సర్వీసెస్ ఉంటాయి, అవి ఎందుకు యూజ్ చేస్తాము, ఈ క్లౌడ్ అంటే ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి ష్యూర్గా. ఓకే. అండ్ లాస్ట్‌లో మనము లెర్నింగ్ అబౌట్ మానిటరింగ్ అండ్ లాగింగ్ టూల్స్. ఓకే. సో అన్ని టూల్స్ కంప్లీట్ అయ్యాయి.
నాకు హ్యాండ్స్ ఆన్ వచ్చింది అనుకున్న తర్వాత, మీరు మనకి మానిటరింగ్ టూల్స్ కూడా ఉంటాయి. ప్రొమీథియస్ అండ్ గ్రఫానా అని. సో, వాటి గురించి కూడా నేర్చుకోండి. అవి యూజ్ అవుతాయి. ఓకేనా? మానిటరింగ్ పర్పస్. ఈ విధంగా ఉంటుంది. సో, ఇవన్నీ కాన్సెప్ట్స్ మీకు హ్యాండ్స్ ఆన్ అయ్యాక ఫస్ట్ మీరు థియరెటికల్ వేగా వెళ్ళండి ఫస్ట్. ఓకేనా? సో, ఓకే. థియరెటికల్ వే ఓకే అనుకున్నప్పుడు, ఆ తర్వాత ప్రాక్టికల్ అప్రోచ్‌తో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి. లైక్ ఫస్ట్ లైనక్స్ కమాండ్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఆ తర్వాత పైప్‌లైన్స్‌ని రాయడం మీ ఓన్‌గా, బిల్డ్ చేయడం వాటిని. డాకర్ ఫైల్స్‌ని ఓన్‌గా రాయడం, వాటినికి ఇమేజెస్ బిల్డ్ చేసి, ఇమేజ్ నుండి కంటైనర్‌ని క్రియేట్ చేయడం. ఓకేనా? సో, ఇవన్నీ కూడా మీరు ప్రాక్టికల్ వేలో నేర్చుకున్నప్పుడు, ప్రాజెక్ట్స్ కూడా మీకు చాలా ఈజీగా అవుతాయి. సో, ప్రాజెక్ట్స్ మీరు ఎలా చేస్తారు అంటే, మనకి గిట్‌హబ్ అనేది గ్లోబల్ కదా! సో, దాని నుండి మీరు లైక్ కొన్ని ప్రాజెక్ట్స్ సెర్చ్ చేయండి. మనకి చాలా ప్రాజెక్ట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి గిట్‌హబ్‌లో. సో, ఆ గిట్‌హబ్ నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ లైక్ మీరిప్పుడు ఏవేవి నేర్చుకున్నారో, దానికి సూట్ అయ్యే ప్రాజెక్ట్స్ ఏవున్నాయి, మీరేవి చేయగలుగుతారో, సో, దాన్ని బేస్ చేసుకొని ఒక 2, 3 ప్రాజెక్ట్స్ చూజ్ చేసుకోండి. సో, ఫస్ట్ చిన్న ప్రాజెక్ట్ నుండి స్టార్ట్ చేయండి. ఆ తర్వాత కొంచెం డిఫికల్ట్ ప్రాజెక్ట్‌ని చూజ్ చేసుకోవడం. ఆ తర్వాత అన్ని టూల్స్ యూజ్ చేసి ప్రాజెక్ట్స్‌ని ఏ విధంగా చేస్తాం. సో, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో, అప్పుడు మీరు ఈజీగా మీకు డెవాప్స్ పైన అయితే ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే వస్తుంది. అప్పుడు మీరు ఈజీగా ఇంటర్వ్యూస్‌ని అయితే క్రాక్ చేయగలుగుతారు. ఐ థింక్ ఇప్పుడు ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకో యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మనం మన పైథాన్ లైఫ్‌లో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. టోటల్ కంటెంట్ కూడా తెలుగులోనే ఉంటుంది. వన్స్ మన కామెంట్ సెక్షన్‌లో లింక్ ఉంటుంది. ఆ లింక్ చెక్ చేసి డెమో చెక్ చేయండి. నచ్చితే ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ మీకొక యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనం మన పైథాన్ లైఫ్‌లో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఇది మనకి పైథాన్ లైఫ్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ డెవాప్స్ అనేది మనకి రికార్డెడ్ కంటెంట్ ఉంది. ఓకే. ఇఫ్ కోర్స్ సిలబస్ చెక్ చేసినట్టయితే మీకిక్కడ మనం డెవాప్స్ ఇంట్రడక్షన్ ఫస్ట్ ఉంటుంది. ఓకే. వీటితో పాటు మనం లైనక్స్, గిట్‌హబ్ గురించి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం డెవాప్స్ టూల్స్ గురించి నేర్చుకుంటాం. లైక్ మావిన్, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటిస్, యాన్సిబుల్. ఓకే. అండ్ మానిటరింగ్ టూల్స్ వచ్చేసి ప్రొమీథియస్, గ్రఫానా వీటి గురించి కూడా. అండ్ వీటితో పాటు డెవాప్స్ టూల్స్‌తో పాటు మనము ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఏడబ్ల్యూఎస్ పైన కూడా మీరు నాలెడ్జ్‌ని గెయిన్ చేయొచ్చు. లైక్ మనం EC2 గురించి అండ్ S3, VPC అండ్ IAM అండ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ గురించి అండ్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఆటో స్కేలింగ్ వీటన్నిటి గురించి కూడా మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ వీటితో పాటు మనం ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఈ రికార్డెడ్ కంటెంట్‌లో. సో, కోర్స్ చూసినట్టయితే మీకు కోర్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ రూ. 2999 మాత్రమే. ఓకే. సో, ఈ రికార్డెడ్ కంటెంట్ మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు ఎవ్రీడే డౌట్ సెషన్ ఉంటుంది. అండ్ మీకు 24/7 ఆన్‌లైన్ కమ్యూనిటీ సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? మీరు ఏ టైంలో అయినా డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ కోర్స్ వన్స్ మీరు పర్చేస్ చేస్తే మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకే. టోటల్ ఎక్స్‌ప్లనేషన్ అనేది మనకి తెలుగులో ఉంటుంది కాబట్టి అండర్‌స్టాండింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఇఫ్ మీరెవరైనా డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే, ఇఫ్ ఇంట్రెస్టెడ్ అవుతే వన్స్ కోర్స్ సిలబస్ చెక్ చేసి, డెమో చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.